ఎనభైవ అధ్యాయము. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన సుధామునకు అంటే కుచేలునకు స్వాగత సత్కారములను నెరపుట. పరీక్షిత్ మహారాజు పలికెను, మహాత్మా సుఖయోగి, శ్రీకృష్ణ పరమాత్మ అనంత శక్తి సంపన్నుడు, భక్తి ముక్తి ప్రదాత. ఇంకనూ ఆ స్వామి యొనొచ్చిన అద్భుత లీలలను వినగోరుచున్నాను. మహర్షి, జీవుడు విషయ సుఖముల వెంటపడి మిగుల దుఃఖముల పాలగును. అవి బాణముల వలె కెలుకుచు అతని చిత్తమును మిగుల క్షోభకు గురిచేయుడు. ఇట్టి పరిస్థితిలో శ్రీకృష్ణుని దివ్య కథా వైభవములను గూర్చి ఒక్కమారు విన్నను అతడు తన భౌతిక సుఖములను పరిత్యజించి భక్తి తత్పరుడై తీరును. అట్టి భక్తి రసామృతమును ఆస్వాదించిన పిమ్మట విషయభోగముల ఎడ విముఖుడు కాని వాడెవడు? ఆ స్వామిని స్మరించుట సేవించుటను ఎవడు మానుకొనును? భగవంతుని నామ గుణములను కీర్తించిన జిహ్వయే జిహ్వ. ఆ సర్వేశ్వరునకు సేవలనచ్చడి కరములే కరములు. సకల చరాచర ప్రాణులయందు అంతర్యామిగా విలసిల్లుచుండెడి ఆ పరాత్పరుని స్మరించుచుండెడి మనస్సే మనస్సు. పరమపురుషుని పుణ్య కథలను ఆలకించెడి కర్ణములే కర్ణములు. జై స్థావర జంగమాత్మక విశ్వరూపుడైన జగన్నాథుని పాద పద్మములకు ప్రణమిల్లెడి శిరస్సే శిరస్సు. సకల ప్రాణులలో అలరారుచుండెడి ఆ పరమాత్మని దర్శించుచుండెడి కన్నులే కన్నులు. శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీ పాదతీర్థమును పరమభక్తుల యొక్క పవిత్ర పాదోతకమును నిత్యము సేవించుచుండెడి అంగములే అంగములు. వేయేల అట్టి భక్తాగ్రేసరుని జన్మమే జన్మము, అది మిగుల ధన్యము. సూతుడు వచించెను, సౌనకాది మహామునులారా, విష్ణురాతుడు అను పేరుతో సుప్రసిద్ధుడైన పరీక్షిత్ మహారాజు ఇట్లు ప్రశ్నించినంతనే పూజ్యుడైన శ్రీ శుకుని యొక్క హృదయము షడ్గుణైశ్వర్య సంపన్నుడైన కృష్ణ భగవానుని యందు లీనమయ్యాను. అప్పుడు ఆ మహర్షి ఇట్లు వచించెను, పరీక్షిత్ మహారాజా, శ్రీకృష్ణునకు బ్రాహ్మణోత్తముడైన ఒక మిత్రుడు గలడు. అతడు బ్రహ్మజ్ఞాని, విషయసుఖముల ఎడ విరక్తుడు, జితేంద్రియుడు, శాంతచిత్తుడు. గృహస్థుడైన అతడు కుటుంబ పోషణ విషయమున ధనార్జనక ఎట్టి తృష్ణయు లేక దైవికముగా లభించిన దానితో సంతుష్టి పడుచు జీవించుచుండెను. ఆ కుచేలుని భార్యయు అతని వల్లే చినిగిన వస్త్రములతో కాలమును నెట్టుకుని వచ్చుచుండెను. ఆకలి దప్పులతో బాధపడుచున్నను వారు ఇద్దరు ఏమాత్రమును తొనకక మెలుగుచుండిరి. సాధ్వీమణి అయిన ఆ సత్పురుషుని భార్య దారిద్ర్య బాధకు కృంగిపోవచ్చు వాడిపోయిన ముఖముతో తన భర్తను సమీపించెను. ఆమె మిగుల కంపించిపోవచ్చు తన పతిదేవునితో ఇట్లనెను, స్వామి, సాక్షాత్తు లక్ష్మీపతి అయిన శ్రీహరి శ్రీకృష్ణుడు మీకు ప్రాణ బాల్య మిత్రుడు గదా. అతడు శరణాగత వత్సలుడు. బ్రాహ్మణుల ఎడ ఆ ప్రభువునకు గల భక్తి నిరూపమానమైనది. అంతేగాక పూజ్యుడైన పరమపురుషుడు భక్తుల పాలిటి కల్పతరువు. మహాత్మా, సత్పురుషులకు ఆశ్రయుడైన ఆ పురుషోత్తముని కడకు వెళ్ళుము. కుటుంబ పోషణ భారముతో మ్రగ్గిపోవుచున్న నీకు ఆ మహానుభావుడు పుష్కలముగా ధనమును అనుగ్రహించును. భోజ, వృష్ణి, అంధక వంశముల వారికి ప్రభువైన ఆ స్వామి ప్రస్తుతము ద్వారకలో కలడు. ఆ మహామహుని యొక్క చరణ కమలమును స్మరించిన పరమ భక్తులకు ఆ పరమోదారుడు తనను తానే సమర్పించుకొనును. జై శ్రీహరి. అట్టి ఆ జగన్నాథుడు తనను భజించిన అంటే సేవించిన వారికి కోరిన సంపదలను ఎలా ఇయ్యకుండును, వారి అభీష్టములను ఎట్లు తీర్చకుండును. ఈ విధముగా తన భార్య మృదుమధురముగా పెక్కు రీతిలో ప్రార్థించిన పిమ్మట ఆ భూసురోత్తముడు తన మనస్సులో ధనలాభము అట్లుండనిమ్ము. ఈ రీతిగానైనను నాకు ఆ పరమపురుషుని దర్శన భాగ్యము అబ్బును కదా. వాస్తవముగా అదియే నా జీవితమునకు పరమలాభము అని భావించి అతడు ద్వారకకు వెళ్ళుటకై నిశ్చయించుకొనెను. పిదప అతడు తన భార్యతో, కళ్యాణి, ఆ స్వామికి కానుకగా సమర్పించుటకై మన ఇంటిలో ఏదైనా ఉన్నచో తెచ్చియిమ్ము అని పలికెను. పిదప ఆ కుచేలుని భార్య ఇరుగు పొరుగు బ్రాహ్మణ గృహములలో యాచించి 4 పిడికిళ్ల అటుకులను తీసుకుని వచ్చెను. వాటిని కృష్ణ పరమాత్మకు కానుకగా సమర్పించుటకై ఒక చినిగిన వస్త్రమున గట్టి తన భర్తకు ఇచ్చెను. అంతటా ఆ విప్రోత్తముడు ఆ అటుకులను తీసుకుని ద్వారకకు బయలుదేరెను. మార్గమధ్యమున అతడు ఇంతకు ఆ కృష్ణుని దర్శనము నాకు ఎట్లు అబ్బును అని అనుకొనుచు ముందునకు నడిచెను. మహారాజా, ఆ భూసురుడు 3 సైనిక స్థావరములను 3 రాజవీధులను దాటెను. పిమ్మట ఆ విప్రుడు శ్రీకృష్ణుని సేవలలో నిరతులైన అంధక, వృష్ణి వంశముల వారి ఇండ్లను అతి ప్రయాసతో దాటి వెళ్ళెను. ఆ గృహముల మధ్య శ్రీకృష్ణుని యొక్క 16,000 మంది రాణుల భవనములు విలసిల్లుచుండెను. వాటిలో ఒక భవనమునందు కుచేలుడు ప్రవేశించెను. వైభవోపేతమైన ఆ మందిరమును ప్రవేశించుచున్నప్పుడు అతడు బ్రహ్మానందమును పొందెను. అతడు వైకుంఠ ధామమును చేరిన వారి వలె మహానందభరితుడయ్యెను. ఆ సమయమున శ్రీకృష్ణ భగవానుడు తన పట్టమహిషి అయిన రుక్మిణీదేవి యొక్క పర్యంకము అంటే పాన్పుపై తేజరిల్లుచుండెను. ఆ స్వామి కొంత దూరం నుండి సుధాముని కుచేలుని చూచి వెంటనే తల్పము నుండి దిగి ఆయనకు ఎదురేగి పట్టరాని సంతోషముతో అతనిని గాఢముగా కౌగులించుకొనెను. అంతటా
ఆ కమలలోచనుడు ప్రియమిత్రుడకు ఆ విప్రోత్తముని యొక్క అంగస్పర్శ సుఖముతో పరమానంద భరితుడయ్యాను. ఆ పారవశ్యంలో ఆ స్వామి నేత్రముల నుండి ఆనందాశ్రులు జాలువారెను. పిమ్మట శ్రీకృష్ణ ప్రభు ఆయనను తన పర్యంకమున తల్పమున కూర్చుండబెట్టెను. అనంతరము స్వయముగా పూజా ద్రవ్యములను తీసుకుని వచ్చి ఆ భూసురుని పాదములను ప్రక్షాళనమనర్చెను. లోకములను పవిత్రము చేసెడి ఆ మహామహుడు అతని పాదోతకములను తన శిరస్సును చల్లుకొనెను. అతని శరీరమున చందన అగరు కుంకుమాది దివ్య గంధములను పరిమళ ద్రవ్యములను అలదెను. వేవనతో విసరుచు ఆయనకు హాయిని గూర్చెను. ఆ స్వామి సువాసనలతో గుబాలించుచున్న ధూపముల తోడను వెలుగులను విరజిమ్ముచున్న హారతులతోనూ సంతోషముతో తన ప్రియమిత్రుని అర్చించెను. షడ్రసోపేతమైన భోజన పదార్థములను సమర్పించి కర్పూర మిళితములైన తాంబూలములతో గౌరవించెను. అనంతరము ఆ మహాత్ముడు తన మధుర వాక్కులతో సాదరముగా కుశల ప్రశ్నలు వేసెను. ఆ బ్రాహ్మణోత్తముడు చినిగిన వస్త్రములను ధరించి ఉండెను. ఆయన శరీరము మిగుల మలినమై బక్కచిక్కి ఉండెను. నాడులన్నీయును బయటికి కనబడుచుండెను. అప్పుడు శ్రీకృష్ణుని మన్ననలకు పాత్రురాలును వనితలలో మేలుబంతియును అయిన రుక్మిణీదేవి తన చేతి కంకణములు ఇంపుగా ధ్వనించుచుండగా స్వయముగా వింజామరలతో విచుచు ఆ భూసురోత్తముని సేవించెను. జగద్విఖ్యాతిగాంచిన కృష్ణప్రభు మలిన వస్త్రములతోనున్న ఈ అవధూత బ్రాహ్మణుని ప్రేమతో ఇట్లు పూజించడం చూచి అంతఃపుర స్త్రీలు ఆశ్చర్యపడుచు ఇట్లు అనుకునిరి. చూచుటకు భిక్షువు వలె కనబడుచున్న ఈ బ్రాహ్మణుడు శుభ్ర వస్త్రములను ధరించి ఉన్నాడా? లేదు. కేవలము మలిన వస్త్రధారి అయి ఉన్నాడు. ఆడంబరములు కలిగి ఉన్నాడా? లేదు. పూర్తిగా నిర్ధనుడు. ఇంతయేలా ఈ లోకమున ఆదరింపదగిన శుభ లక్షణములు ఎవ్వియును ఈయనలో కనబడటలేదు. అయినను త్రిలోక పూజ్యుడైన శ్రీనివాసునిచే శ్రీకృష్ణునిచే ఈతడు పూజలందుకొనుచున్నాడు. ఇట్టి అదృష్టము పట్టుటకు ఇతడు తన పూర్వజన్మలలో ఎంతటి పుణ్యములను చేసుకునినాడో, ఎన్నెన్ని తపస్సులను ఆచరించినాడో గదా. అంతేగాక హంసతూలికా తల్పముపై రుక్మిణీదేవితో వినియోగించుచున్న కృష్ణప్రభువు ఆ వనితారత్నము ఏమనుకొనునో అని తలంపక ఈ విప్రునకు ఎదురేగి మిక్కిలి సంతోషముతో అక్కున చేర్చుకొనెను. సముచిత సత్కారములతో సంతసింపజేసి వినయముతో ఈ మహానుభావుని సేవించి అగ్రజుని వలె ఆత్మీయతతో ఆదరించెను. ఈ భూసురోత్తముని భాగ్యమును ఎంతని కొనియాడవచ్చును? పరీక్ష మహారాజా, శ్రీకృష్ణ భగవానుడు సుధాముడు అంటే కుచేలుడు ఇరువురును ఒకరి చేతులు మరొకరు పట్టుకుని పూర్వము తాము గురుకులములో ఉన్ననాటి మధురానుభవములను గుర్తు చేసుకొనుచు ఆనంద జలధిలో ఓలలాడిరి. శ్రీకృష్ణ పరమాత్మ కుచేలునితో ఇట్లనెను, మహాత్మా భూసురోత్తమ, గురుదక్షిణ సమర్పించుకున్న పెదప గురుకులము నుండి మనము మన ఇండ్లకు చేరితిమి. అది సరే, వివాహితుడవైతివి కదా, నీ భార్య నీకు అనుకూలవతియే కదా. మిత్రమా, నీవు గృహస్థుడవైనను నీకు విషయ భోగముల ఏడ ఆసక్తి లేనట్లున్నది. సంపదల మీదను నీకు వాంచలేనట్లుగా నాకు తెలియను. నేను లోక కళ్యాణము కొరకే కర్మలను ఆచరించుచుంటిని. ఈ విషయమును బాగుగా ఎరిగిన కొందరు ఉత్తములు కామమోహములలో చిక్కుపడక నిండు మనస్సుతో విద్యుక్త కర్మలను ఆచరించుచుందురు. వారు ప్రకృతి సంబంధములైన త్రిగుణములకు అతీతులై కర్తవ్య నిష్ఠతో మనుగడ సాగించుచుందురు. బ్రాహ్మణోత్తమ, మనము ఇద్దరము గురుకులమునందు నివసించుచున్నప్పటి సంగతులు నీకు జ్ఞాపకంలో ఉన్నవా? వాస్తవముగా ద్విజులు తాము గ్రహింపవలసిన విషయములన్నింటినీ గురుకులమునందే గ్రహింతురు. వాటి ద్వారానే వారు అజ్ఞానాంధకారం నుండి బయటపడుదురు. మిత్రుడా, ఈ లోకమున జన్మనిచ్చిన తల్లియే మొదటి గురువు. పిదప ఉపనయన సంస్కారముల ద్వారా శిక్షణనిచ్చిన వాడు రెండవ గురువు. అతడు నావలే పూజ్యుడు. అనంతరము పరమాత్మ ప్రాప్తికై అనువగు మార్గమును చూపిన జ్ఞాన ప్రదాత మూడవ గురువు. అతడును నా స్వరూపమే. వర్ణాశ్రమ ధర్మాచరణములకు స్ఫూర్తి ప్రదాయకులైన ఈ ముగ్గురును గురువులే. బ్రాహ్మణోత్తమ, సకల వర్ణాశ్రమముల వారికి నేనే గురువును. నా ఉపదేశములను ఆచరించిన వారు స్వార్థ పరమార్థములను బాగుగా ఎరుగుదురు. అట్టివారు సంసార రూపమైన మహాసాగరమును అవలేలగా దాటుదురు. నేను సకల ప్రాణుల హృదయములలో అంతర్యామిగా విరాజిల్లుచుందును. అట్టి నేను గురు శుశ్రూషల వలన సంతుష్టుడనైనంతగా బ్రహ్మచారి ధర్మములైన ఉపనయన వేదాధ్యయనములతో గాని, గృహస్థుల విధులైన పంచమహాయజ్ఞముల వలన గాని, వానప్రస్థ ధర్మములైన తపశ్చర్యలతో గాని, సన్యాసి ధర్మములైన శమధమాది ఇంద్రియ నిగ్రహములతో గాని సంతుష్టుడను కాను. భూసురోత్తమ, మనము ఇద్దరము గురుకులమునందు నివసించుచున్నప్పుడు ఒకనాడు మన గురుపత్ని సమిధలను తీసుకుని వచ్చుటకే మనలను అడవికి పంపాను. ఆ విషయము నీకు గుర్తున్నదా? ఆనాడు మనం అడవిలో ప్రవేశించినంతనే సుడిగాలులతో కూడిన తీవ్రమైన అకాల వర్షము పడినది. అప్పుడు ఆకాశమున సంభవించిన మెరుపులు ఉరుములు మిగుల భయంకరములైనవి. అప్పటికే
అప్పటికి సూర్యుడు కూడా అస్తమించెను. అన్ని దిక్కుల యందును గాఢాంధకారం అలముకొనెను. ఆ ప్రదేశం అంతయును జలమయమయ్యెను. మిట్ట పల్లములు ఏమాత్రము తెలియరాకుండెను. మనము తీవ్రములైన సుడిగాలుల తాకిడికిని, వర్ష జలధారల ధాటికిని మిగుల దెబ్బతింటిమి. దిక్కుతోచని ఆ స్థితిలో మనము పరస్పరము చేతులు పట్టుకుని వణికిపోవచ్చు ఆ వరద నీటిలో ఆర్తులమే తత్తరపాటుతో ఆ వనమునందు అటునిటు తిరుగసాగితిమి. ఆ రాత్రి అంతయును అట్లే గడిచెను. ఇంతలో సూర్యుడు ఉదయించెను. మనము సమిధుల కొరకు అడవికి వెళ్ళిన విషయం తెలియగానే మన గురువుగారైన సాందీపని శిష్యులమైన మనల్ని వెతుకుచూ అడవికి వచ్చెను. ఆర్తులమై ఉన్న మనల్ని చూచి ఆ గురుదేవుడు ఇట్లు నుడివెను. అయ్యయ్యో నాయనలారా, నా కొరకై మీరు ఇద్దరును కష్టముల పాలైతిరి గదా. సకల ప్రాణులకును దేహము అత్యంత ప్రీతిపాత్రము. అట్టి శరీరమును కూడా లెక్కసేక ఇట్లు నా సేవలలో నిమగ్నులైతిరి. గురు రుణమును తీర్చుకొనుట ఉత్తమ శిష్యుల కర్తవ్యము. అందులకై వారు నిష్కపట భావముతో అన్ని విధములుగా ఆత్మార్పణము చేయవలయును. అనగా దేహమును అర్ధ ప్రాణములను సైతము సమర్పించవలెను. ద్విజోత్తములారా, మీరు అనర్చిన సేవలకు నేను ఎంతయో ప్రసన్నుడనైతిని. మీ మనోరథములు అన్నియును ఈడేరుగాక. మీరు నా కడ నేర్చిన వేద విద్యలు మీకు ఎల్లప్పుడూ కంఠస్థమయుండుగాక. అట్లే అవి ఇహలోక పరలోకముల యందు కూడా నిష్ఫలములు కాకుండా నిలుచుగాక. మిత్రమా, మనము గురుకులమునందు ఉన్నప్పుడు ఇట్టి సంఘటనలు పెక్కుగటిల్లెను. గురువుగారి అనుగ్రహమునకు పాత్రుడైనప్పుడే మానవుడు ఎవడైనను పూర్ణకాముడగును, ప్రశాంత చిత్తుడగును. జై శ్రీహరి. కుచేలుడు పలికెను. కిమస్మాభిరనివృత్తం దేవదేవ జగద్గురో భవతా సత్యకామేన ఏషాం వాసో గురావభూత్. భావము: దేవదేవ జగద్గురు శ్రీకృష్ణ, నీతో పాటు గురుకులమునందు నివసించు భాగ్యము నాకు అబ్బినది. నాకు ఇంతకంటను కావలసినది ఏమున్నది? నీవు సత్య సంకల్పుడవు. నా వంటి వారిని అనుగ్రహించుటకే నీవు గురుకుల వాసము చేసితివి. నీకు విద్యలన్నీయును కరతలామలకములే గదా. యస్య చందోమయం బ్రహ్మ దేహ ఆవపనం విభో శ్రేయసాం తస్య గురుషు వాసోత్యంత విడంబనం. భావము: ప్రభు, ధర్మార్థ కామ మోక్షములని చతుర్వేద పురుషార్థములను ప్రవచించునట్టి వేదములకు నీవు మూలము. నీవు వేదస్వరూపుడవు. అట్టి నీవు గురుకుల వాసము చేయుట కేవలము లోకమును అనుకరించే లీల మాత్రమే. వాస్తవముగా మా వంటి వారికి శ్రేయస్సును గూర్చుటకే నీవు అట్టి లీలలను ప్రదర్శించితివి. జై శ్రీహరి.